ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. నా వేపూర్ గ్రామస్తులందరికీ, అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు, పెద్దలకు, తమ్ముళ్లకు, తాతలకు, అవ్వలకు, యువతకు అందరికీ మన వేపూర్ ఆంజనేయ స్వామి సాక్షిగా మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇంతకు ముందు ఎలక్షన్లలో ఎన్ఎం సీనా నెంబడి వచ్చినాం. ఆ రోజు మాట్లాడినాం, మీకు చెప్పిన ఒక దయ్యం మనల్ని పీడిస్తా ఉంది అన్వాడ మండలంలో మామనార్ కాన్స్టిట్యున్సీలో. ఆ దయ్యాన్ని తరిమి కొట్టాలని చెప్పిన మీరందరూ ఆశీర్వదించి అన్నను దయ్యాన్ని తరిమి కొట్టిన మీ అందరికీ చేతులెత్తి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. దాని తర్వాత అందరూ కూడా ఫ్రీ బస్ ఎక్కుతున్నారు కదా, ఇప్పుడు బస్సు వస్తుంది ఊళ్ళకు ఎక్కుతున్నారు, సంతోషంగా అన్ని పథకాలు అమలవుతాయి. ఇక్కడ ఈ వేపూరు గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకునేది ఉంది. మనం అందరం కూడా ఈరోజు మన ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి గారు వచ్చిండ్రు. జాగ్రత్తగా వినండి, మన ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్ అన్న గారు వచ్చిండ్రు. ఇంతకు ముందు కూడా ఎంపీగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు స్వార్థంతో వేరే పార్టీలకు పోయి ఇక్కడ పదవులు అనుభవించి అక్కడ పదవులు అనుభవిస్తా ఉన్న సందర్భంలో పార్టీని కాపాడడానికి ఆ రోజు ఎంపీగా నిలబడి ఆ రోజు కూడా దాదాపుగా 2 లక్షల ఓట్లు వేయించుకొని కష్టాల్లో ఉన్న పార్టీలో బలం ఉందని చూపించింది ఆ రోజు. ఈ రోజు కూడా వచ్చి నేను 2 విషయాలు చెప్తా, సమయం తక్కువగా ఉంది. దేశ రాజకీయాల్లో దాదాపుగా 60-70 సంవత్సరాలు బ్రిటిష్ పాలన తర్వాత కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తీసుకొని వచ్చింది. మీ అందరూ తెలుసు, బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తీసుకొని వచ్చింది. తీసుకొని వచ్చిన తర్వాత ఆ కుటుంబంలో ఇందిరాగాంధీ, మీకు తెలుసు, ఇందిరమ్మ ఇంట్లో అంటారు. ఇందిరాగాంధీ ఎట్లా చనిపోయింది తల్లి? మన దేశ రక్షణలో మనను కాపాడే పరిస్థితుల్లో మాంసం ముద్దల్లాగా బ్లాస్ట్ అయిపోయింది ఇందిరాగాంధీ. ఆ కుటుంబంలో చనిపోయింది, మీరు గుర్తించాలి. ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. తర్వాత రాజీవ్ గాంధీ, ఆయన ఎట్లా చనిపోయింది తల్లి? మన దేశ రక్షణలో ఆయన కూడా కొంతమందికి ఒక నిక్కచ్చి నిజాయితీతో పనిచేస్తూ ఉంటే కన్ను గిట్టని వారు కొంతమంది అతన్ని కూడా మాంసాల ముద్దల్లాగా చంపేసిండ్రు, ముక్కలు అయిపోయిండు రాజీవ్ గాంధీ. అటువంటి కుటుంబం. ఆ తర్వాత ఎంతో మంది త్యాగాలు చేసిన తర్వాత తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు ఆ కుటుంబానికి చెందిన ఆమె. ఇన్ని త్యాగాలు చేసిన కుటుంబానికి మనం ఓటేసే అవకాశం వచ్చినప్పుడు ఓటేయాలన్నా లేదా మీరు అందరూ ఒక్కసారి చెప్పండి తల్లి, ఓటేయాలే కదా. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది. ఎవరన్నా త్యాగం చేసిన కుటుంబం కనిపిస్తుందా మీకు? పెద్ద పెద్ద సూట్లు వేసుకుంటున్నారు, ఆదాని అంబానీ దోస్తాన్లు చేస్తూ ఉన్నారు, కోట్ల రూపాయలు గడిస్తూ ఉన్నారు, హెలికాప్టర్లు తిరుగుతూ ఉన్నారు, వాళ్ళ పిల్లలు వాళ్ళంతలో 1000 కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా సామాన్య జీవితం గడుపుతున్న కుటుంబం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ. అంత పెద్ద సోనియా గాంధీ గారు ఒక్కరు కూడా ఆ కుటుంబ పెద్దగా ఉండి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ ఆ కుటుంబంలో 2 పెద్ద మనుషులను మాంసం ముద్దల్లాగా కోల్పోయిన తర్వాత కూడా మన దేశ రక్షణలో 2 కుటుంబ సభ్యులను ఓటుకున్నాక కూడా మన కోసం వాళ్ళు ముందరకు వచ్చి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి మనం కృతజ్ఞత తెలపాలన్నా లేదా చెప్పండి. ఈరోజు అవకాశం వచ్చింది. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలంటే ఆ కుటుంబానికి దగ్గర వ్యక్తి సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు అంటే ఢిల్లీలో రాహుల్ గాంధీ గారి కుటుంబంతో కూర్చొని మాట్లాడే చదువున్న వ్యక్తి, నాయకుడు మన వంశీచంద్ అన్న గారు ఈ రోజు మన వేపూర్ గ్రామానికి రావడం, మీ అందరి ఆశీర్వాదం కూడా మన అదృష్టం మీ అందరికీ తెలియజేస్తూ, చాలా మంది మాయమాటలు చెప్తారు, రేపు ఎల్లుండి ఆలోచన వస్తారు, రకరకాల మాయమాటలు చెప్తారు. కాంగ్రెస్ పార్టీ కన్నా దేశభక్తులు కానీ రామభక్తులు కానీ ఎవరు కూడా పెద్దవాళ్ళు లేరు. వాళ్ళందరూ కూడా భక్తులే. వంశన్న గారు కూడా భక్తుడే. కాబట్టి మాయమాటలు నమ్మకుండా మీరు ఒకటే 2 కుటుంబ సభ్యులను మాంసం ముద్దల్లాగా పోగొట్టుకున్నటువంటి కుటుంబానికి మీరు మర్చిపోకుండా ఇంతమంది మోసం చేసినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మొన్నట్లయితే గుద్దిందో దానికన్నా ఎక్కువ ఓట్లు గుద్దుతారా? మీరు అందరూ ఒక్కసారి తెలియజేయాలా? గుద్దుతారా తల్లి? దానికన్నా ఎక్కువ ఓట్లు ఈసారి ఖచ్చితంగా చేస్తారు కదా. మీ అందరి ఆశీర్వాదం ఉంటుంది, మాకు తెలుసు. మీరు ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ ఇస్తారని తెలియజేస్తూ, సమయం తక్కువ ఉంది. మీరు అందరూ చేతులున్నోళ్ళు నోరున్నోళ్ళు అందరూ గట్టిగా ఒకసారి కాంగ్రెస్ పార్టీ. కొంతమందికి చేతులు లేనట్టున్నాయి. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇప్పుడు మొన్న ఒక రాక్షసుని పండబెట్టి, రాజకీయంగా పండబెట్టి మనందరినీ విడుదల చేసినటువంటి రాముని లాంటి మనిషి మన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్న గారు
ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి ఎంపీ ఎలక్షన్ ఉద్దేశించి ఇప్పుడు ప్రసంగిస్తారని తెలియజేస్తూ మీరందరూ ఒకసారి చప్పట్లతో అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను.